హాయ్ అండి, నమస్కారం. ఈరోజు తెలంగాణ సాధించడంలో కాంగ్రెస్ యొక్క పాత్రను వివరిస్తూ నిరంజన్ గారు ఒక వ్యాసం రాయటం జరిగినది. ఇది ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చినది. ఇక వివరాల్లోకి వెళ్తే, కాంగ్రెస్ రాష్ట్ర సాధనలో ఆది నుంచి కాంగ్రెసే కీలకం అంటూ ఒక వ్యాసం రాశారు. ఇది చూద్దాం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన సుదీర్ఘ పోరాటం 3 దశల్లో జరిగినది. మొదటి దశ 1956లో విశాలాంధ్రలో విలీనానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటం. రెండవ దశ 1969లో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం. మూడవ దశ 2013కు ముందు జరిగిన తుది దశ పోరాటం. ఈ 3 దశల్లోనూ పార్టీలకు అతీతంగా అందరూ పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులదే కీలక పాత్ర. ప్రతి దశలోనూ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును వివిధ కారణాలతో వాయిదా వేస్తూ వచ్చిన కాంగ్రెస్ పార్టీయే అయినప్పటికీ చివరకు కాంగ్రెస్ పార్టీ వల్లనే శ్రీమతి సోనియా గాంధీ దృఢ సంకల్పంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం జరిగినది. 1969 జూన్ 4వ తేదీన ఉద్యమ ఉధృతికి చలించి రాత్రికి రాత్రి హైదరాబాద్కు హుటాహుటిన వచ్చిన నాటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ డాక్టర్ చెన్నారెడ్డి, కెవి రంగారెడ్డి, నరోత్తమరెడ్డి, ఏ మదనమోహన్, ఎం మాణిక్రావు, జి రాజారాం, అచ్యుతారెడ్డి, శ్రీమతి శాంతాబాయ్, శ్రీమతి ఈశ్వరీబాయ్, విద్యార్థి నాయకులు మల్లికార్జునులతో సమావేశమై వాస్తవ పరిస్థితులు తెలుసుకొని ఒక దశలో ప్రత్యేక రాష్ట్రాన్ని ఇవ్వాలని భావించిన ఆమె దౌత్య సలహాదారులలో ఒకరు నిజాం నవాబ్ ఐక్యరాజ్య సమితి సెక్యూరిటీ కౌన్సిల్లో వేసిన పిటిషన్ పెండింగ్లో ఉన్నదనే విషయాన్ని తెలిపినందుకే వెనక్కి తగ్గారు. హైదరాబాద్ రాష్ట్రంలో 9 తెలంగాణకు చెందిన జిల్లాలు, 4 కన్నడ జిల్లాలు, 4 మరాఠీ జిల్లాలు ఉండేవి. 1953లో దేశంలో భాష ప్రాతిపదికన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ ఒక కమిషన్ వేయగా అది ఇక్కడి కన్నడ ప్రాంతాలను మైసూరు రాష్ట్రంలోనూ, మరాఠా ప్రాంతాలను బొంబాయి రాష్ట్రంలోనూ కలపాలని, తెలంగాణ జిల్లాలతో హైదరాబాద్ రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలని సిఫారసు చేసింది. హైదరాబాద్ స్టేట్ అసెంబ్లీలో దీనిపై చర్చ జరిగినప్పుడు అసెంబ్లీలోని 40 మంది కాంగ్రెస్ శాసనసభ్యులు 25 మంది ఆంధ్రాతో కలవడాన్ని వ్యతిరేకించారు. అప్పటి ప్రధాని నెహ్రూ కూడా తెలంగాణ ప్రజలు అమాయకులని సానుభూతి వ్యక్తం చేసినా చివరకు తెలంగాణ, ఆంధ్ర ఒకటి కాక తప్పలేదు. అప్పటి కేంద్ర హోంమంత్రి గోవింద్ వల్లభ్ పంత్ సమక్షంలో 1956 ఫిబ్రవరి 20 నాడున ఒక పెద్ద మనుషుల ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంపై తెలంగాణ తరపున సంతకం చేసిన 4 కాంగ్రెస్ నాయకులే కావటం గమనార్హం. హైదరాబాద్ రాష్ట్రంలో బయట వారికి కీలక ఉద్యోగాలు ఇస్తున్నారని, ముల్కీ నిబంధనలు అమలు చేయాలని 1952లో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. 4 ప్రాణాలు కూడా కోల్పోయారు. తెలంగాణ ప్రజల అసంతృప్తి 1968లో ఖమ్మంలో రవీంద్రనాథ్ అనే విద్యార్థి నిరవధిక నిరాహార దీక్ష రూపంలో మరోసారి బయటపడింది. పెద్ద మనుషుల ఒప్పందంలో ఇచ్చిన సేఫ్ గార్డులను అమలు చేయాలని కోరుతూ మొదలైన ఉద్యమం తెలంగాణ ప్రాంతం అంతా పాకి ప్రత్యేక రాష్ట్రం కావాలని మహోద్యమంగా మారింది. సుమారు 369 మంది బలయ్యారు. ఈ ఉద్యమాన్ని విస్తృతం చేయడానికి మొదట్లో ప్రముఖ న్యాయవాది ఏ మదన్మోహన్ అధ్యక్షుడిగా తెలంగాణ ప్రజా సమితి ఆవిర్భావం జరిగింది. ఆ తర్వాత డాక్టర్ మర్రి చెన్నారెడ్డి అధ్యక్షులయ్యారు. తెలంగాణ అంతటా నిరాహార దీక్షలు, సత్యాగ్రహాలు, జైలు భరోసాలు అట్టుడికిపోయింది. ఈ దశలో సిద్దిపేట, ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక జరగగా తెలంగాణ ప్రజా సమితి తరపున పోటీ చేసిన ఏ మదన్మోహన్, నాగం కృష్ణారావులు ఘన విజయం సాధించడం ప్రత్యేక రాష్ట్రవాదులలో మరింత ఉత్సాహాన్ని నింపింది. బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా ఉన్న కొండా లక్ష్మణ్ బాపూజీ మంత్రివర్గం నుంచి రాజీనామా చేసి ఉద్యమంలో కీలక పాత్ర వహించారు. ఈ ఉధృత వాతావరణం దృష్ట్యా బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం చెన్నారెడ్డి, మదన్మోహన్, కొండా లక్ష్మణ్ బాపూజీ, టి అంజయ్య తదితరులను పీడీ చట్టం కింద అరెస్టు చేసి రాజమండ్రి జైలుకు పంపారు. 1971లో లోక్సభకు మధ్యంతర ఎన్నికలు నిర్వహించగా దేశమంతటా ఇందిరా ప్రపంచం కొనసాగిన తెలంగాణలోని 14 సీట్లలో పోటీ చేసిన తెలంగాణ ప్రజా సమితి 10 సీట్లను గెలిచి ఉద్యమ కీర్తిని ప్రపంచానికి చాటింది. ఇంత గొప్ప ఉద్యమం, ప్రాణ త్యాగాల తర్వాత కూడా ఇందిరాగాంధీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వడానికి సుముఖంగా లేరని అర్థమయ్యాక తెలంగాణ ప్రజా సమితి కాంగ్రెస్లో విలీనం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ ప్రజలను సంతృప్తిపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం 6 సూత్రాల పథకాన్ని ప్రకటించింది. ముఖ్యమంత్రిగా బ్రహ్మానందరెడ్డిని తప్పించి పివి నరసింహారావుకు 1971 సెప్టెంబర్లో ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించారు. అలా తెలంగాణ ప్రాంతం నుంచి పివి తొలి ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత కొన్నాళ్ళకే
1972లో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలని జై ఆంధ్ర ఉద్యమం మొదలైంది. కాకాని వెంకటరత్నం, బివి సుబ్బారెడ్డి, బసిరెడ్డి తదితర నాయకులు ముందుండి జై ఆంధ్ర ఉద్యమాన్ని నడిపారు. ఆంధ్ర ప్రాంతం వారు ప్రత్యేక రాష్ట్రం కావాలని ఉద్యమం చేస్తుండటంతో తెలంగాణ కాంగ్రెస్ నాయకులలో తిరిగి ఆశలు చిగురించి డాక్టర్ చెన్నారెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ఫోరం ఫర్ సపరేట్ తెలంగాణను ఏర్పాటు చేసి మరో ఉద్యమానికి పూనుకున్నారు. ఈసారి ప్రత్యేక రాష్ట్రం ఉద్యమం 2 ప్రాంతాలలో ఉధృతంగా సాగి చివరకు రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ ద్వారా 6 పాయింట్ల ఫార్ములాను రూపొందించి ఇరు ప్రాంతాల ప్రజలను సంతృప్తిపరిచే ప్రయత్నం చేసింది. తదనంతర కాలంలో అడుగడుగునా వివక్షలతో తెలంగాణ ప్రజలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమే శరణ్యమే అని నిర్ణయానికి వచ్చారు. కాంగ్రెస్ శాసనసభ్యులు ఫోరం జి. చెన్నారెడ్డి కన్వీనర్గా ఏర్పడి తెలంగాణ ఏర్పాటుకు సహకరించాలని 41 మంది కాంగ్రెస్ శాసనసభ్యుల సంతకాలతో కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీకి ఒక మెమరాండం సమర్పించారు. 2001లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఒక తీర్మానం చేసి 2వ స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిటీ వేసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశాన్ని పరిశీలించాలని ఎన్డీఏ ప్రభుత్వానికి పంపితే అప్పటి హోంమంత్రి ఎల్కే అద్వానీ చిన్న రాష్ట్రాల దేశ ఐక్యత పరంగానూ ఆర్థికంగానూ అనుకూలం కావని చెప్పారు. చంద్రబాబు నాయుడుతో విభేదించి తెలుగుదేశం పార్టీని వీడిన కె. చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేశారు. 2004లో జరిగిన రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్, టీఆర్ఎస్ కలిసి పోటీ చేయటం, రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో 6 టీఆర్ఎస్ మంత్రులు ఉండటం, కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వంలో కేసీఆర్, నరేంద్ర చేరటం ప్రత్యేక తెలంగాణకు కాంగ్రెస్ అనుకూలం అనడానికి నిదర్శనం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు జరుగుతున్న ఆందోళనలు నేపథ్యంలో శ్రీమతి సోనియా గాంధీ జన్మదినమైన 9 డిసెంబర్ 2009న కేంద్ర హోంమంత్రి చిదంబరం తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు కీలకమైన ప్రకటన చేశారు. 2010 ఫిబ్రవరి 3న జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటైంది. మరోపక్క డిసెంబర్ 9 ప్రకటనతో రాష్ట్రం వస్తుందని ఆశించిన విద్యార్థులు, యువకులు ఈ ఆలస్యానికి ఆవేదన చెంది ఆత్మహత్యలు చేసుకుంటున్న సంఘటనలు జరిగాయి. తదనంతరం లోక్సభలో, రాజ్యసభలో బీజేపీ మద్దతు ఇచ్చిన తెలంగాణ బిల్ పాస్ కావడంలో కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుల పాత్ర అమోఘం. లగడపాటి రాజగోపాల్ సభలో పెప్పర్ స్ప్రేతో గందరగోళం సృష్టిస్తే అడ్డుపడ్డది కాంగ్రెస్ సభ్యులే. లగడపాటి పెప్పర్ స్ప్రే ఘటన తర్వాత సభ వాయిదా పడి బయటకు వచ్చిన అద్వానీ మీడియా ప్రతినిధులు తెలంగాణ బిల్లు సంగతేమిటని ప్రశ్నిస్తే ఇంకెక్కడ బిల్లు అని ఆయన చెప్పినా తిరిగి స్పీకర్ మీరా కుమార్ను బతిమాలి ఒప్పించి సభను సమావేశం కావించి బిల్లును పాస్ చేయించిన ఘనత కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులది. కేంద్ర మంత్రి ఎస్. జైపాల్ రెడ్డిది కాదా? కాంగ్రెస్ సభ్యులు సభలో లేకుంటే ఇది సాధ్యమేనా? చివరకు శ్రీమతి సోనియా గాంధీ కృతనిశ్చయంతో తెలంగాణ ప్రజల కల సాకారమైంది. 10 ఏళ్ల ఆలస్యమైన సోనియమ్మను కృతజ్ఞపూర్వకంగా సన్మానించుకోవడానికి యావత్ తెలంగాణ ప్రజలు హర్షిస్తున్నారు. ఇట్లు జి. నిరంజన్, సీనియర్ ఉపాధ్యక్షులు, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ. ధన్యవాదాలు. ఇందులో మనకు తెలిసిన కీ పాయింట్స్, సోనియమ్మ గారి వల్లే తెలంగాణ వచ్చిందని చెప్పినా కూడా అప్పుడు చాలా విమర్శలు ఎదుర్కొన్నారు కాంగ్రెస్ వాళ్ళు. అందులో మొదటిది, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడానికి రాజశేఖర రెడ్డి గారు చనిపోయాక ఎట్లాగూ తెలంగాణలో, ఆంధ్రాలో పట్టు కోల్పోయారనేసి ఎక్కువ సీట్లు సాధించలేమని తెలిసి తెలంగాణ వేర్పడితే అట్లీస్ట్ తెలంగాణలో కావాల్సినన్ని కాంగ్రెస్ సీట్లు వచ్చి రాహుల్ గాంధీ మళ్ళీ పీఎం అవ్వచ్చనే ఆలోచనతోనే కాంగ్రెస్ ఇచ్చినట్లు చాలామంది బయట ప్రచారం చేశారు. అలాగే ఇక్కడ నిరంజన్ గారు చెప్పినట్లు అద్వానీ గారు అప్పట్లో చిన్న రాష్ట్రాలు సాధ్యం కావు, వాటితో దేశం ముందుకు వెళ్ళదు అని సాగినట్లు చెప్పినట్లు వివరించారు. కానీ ఆ తర్వాత వెంకయ్యనాయుడు గారిని చాలాసార్లు మన తెలుగు మీడియా ప్రశ్నించగా చిన్న చిన్న కుటుంబాలకే పల్లెటూరులో కూడా ఎక్కువ ప్రాధాన్యత ఉందని, చిన్న కుటుంబాలుగా ఏర్పడి ఎక్కువ అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారని, అలాంటప్పుడు చిన్న రాష్ట్రాలకు మేమెందుకు దానికి తోడ్పడమని, మేము ఖచ్చితంగా చిన్న రాష్ట్రాలకి విభజనకే మా హామీ అని, ఖచ్చితంగా రాష్ట్రాలు చిన్నవిగా వచ్చి పోటీతత్వంతో అన్ని రాష్ట్రాలు ముందుకెళ్తేనే దేశం బాగుపడుతుందని, నెంబర్ 1గా వస్తుందని చెప్పేసి చాలాసార్లు చెప్పిన సందర్భం మనకు తెలిసినదే. దానికి తోడు ఒకప్పుడు సుష్మా స్వరాజ్ గారే బిల్లు ప్రవేశపెట్టారని, తమ కాంగ్రెస్ చిన్నమ్మ అని చాలా పత్రికల్లో
మరియు ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా ప్రచారం జరిగినది. ఆమె చేసిన పోరాటం వల్లనే తెలంగాణ వచ్చిందని బీజేపీ నాయకులు చెప్తూ ఉంటారు. సో ఏదేమైనా సరే ఇద్దరు సహకారంతోనే తెలంగాణ వచ్చింది అనేది నిజం. ఇది ఏ ఒక్క పార్టీకి సొంతం కాదనేది మనం చెప్పదలుచుకున్నాం. ధన్యవాదాలు.